హైదరాబాద్ లో ఉంది గోల్కొండ. ఇట్టు కొట్టాడు పోయి ఆ విజయ్ దేవరకొండ. బ్లాక్ బస్టర్ కొట్టిండు, ఇండస్ట్రీ ఇట్టు కొట్టిండు. రాసి పెట్టుకొని 300 కోట్లు కొడతాడన్నా. అంటే 300 కోట్లు అంటున్నారు, 1000 కోట్లు. ఇంకో ప్రతి ఒక్కరు స్టార్ 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 అని కాదు, ఇప్పుడే చూసాను ఫ్యామిలీ స్టార్. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ గీత గోవిందలో ఎలివేషన్ ఉంటుంది, మంచి కామెడీ ఉంటుంది. ఇందులో ఏంటంటే కామెడీతో పాటు చాలా ఎమోషన్ ఎక్కువ ఉందన్నమాట. సో విజయ్ దేవరకొండకి ఒక గత సినిమాలతో పోలిస్తే బెటర్ మూవీ కాదు గీత గోవింద అంత కాదు, ఒక డీసెంట్ హిట్ అయితే చెప్పుకోవచ్చు. బట్ ఆయన అన్నట్టు 200 కోట్లు కొట్టలేకపోవచ్చేమో కానీ 100 కోట్లు అయితే సమ్మర్కి రావచ్చు. బట్ దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, పరశురామ్ గారి రైటింగ్ వాల్యూ, డైలాగులు కానీ, ఎమోషన్ సీన్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ బాగుంది. ఎక్కడ మనకి బోర్ అయితే కొట్టిన కానీ సినిమా మనం అనుకునేంత విజువల్స్ గూస్ సీన్స్ అయితే కాదు. ఫస్ట్ లాస్ట్ కూడా ఇది మృణాల్ ఠాకూర్ యాక్టింగ్ అండ్ విజయ్ దేవరకొండ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. చాలా డీసెంట్ గా నటించారు, ఒక కొత్త విజయ్ దేవరకొండ చూస్తారు. బట్ ఇంటర్వెల్ ముందు మాత్రం సీన్ అయితే చాలా హైప్, చాలా గూస్ బంప్స్ ఉన్న సీన్, ఒక హైప్ వచ్చే సీన్, స్పీడ్ గా ఉండే సీన్ చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా క్లైమాక్స్ లో ఇంకా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కోసం ఏదో పెట్టాలి కాబట్టి ఒక మాస్ ఫైట్ అయితే పెట్టారు. ఈ రెండు తప్పితే సినిమాలో పెద్ద గూస్ బంప్ సీన్స్ ఏం కాదు కానీ ఒక శ్రీరాస్తు సోమస్తు సోలో సినిమాలు మనకి ఎంత డీసెంట్ హిట్, ఎంత ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరగా ఉంటాయో ఈ సినిమా కూడా క్లాస్ ఆడియన్స్ బాగా అంటే బాగా నచ్చుతుంది. సో ఒక డీసెంట్ క్లాస్ బ్లాక్ బస్టర్ అన్నమాట. మాస్ ఆడియన్స్ కి కొంచెం అటు ఉండొచ్చాం కానీ పక్కా ఫ్యామిలీ సినిమా అంట. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో హ్యాపీగా కాదు, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఎక్కడ సింగిల్ గా ప్రతి మ్యాన్ చూడాల్సిన సినిమా ఇది. పక్కా ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. థ్యాంక్ యూ. గొడవలు గట్రా లేవని, ఎటువంటి సిల్లీ థింగ్స్ కానీ, ఎటువంటి కామెడీ కానీ ఎటువంటి కాకుండా ఎటువంటి ఒక సీరియస్లీగా ఒక ఫ్యామిలీ ఎలా ఉంటుందో, ఫ్యామిలీ కోసం కష్టపడే ఒక యువకుడు ఎంత బాధ్యత వహిస్తాడు, ఒక బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరు ఎలా ఉంటారని చూపించారు సినిమాలో. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న. ఎటువంటి యూత్ గానీ ఇలాగ అనుకుంటారేమో. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం, ఎందుకంటే అన్న మాస్ గా అని చూడాలనుకుంటారు. బట్ ఇందులో మాస్ ఎలిమెంట్స్ ఏం లేవు, ఓన్లీ ఫ్యామిలీస్ టార్గెట్ చేసి తీసారు. ఒక పక్కా క్లాసీ మూవీ అన్న, సూపర్ హిట్ మూవీ అనమాట. ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ముఖ్యంగా పరశురామ్ గారు రైటింగ్, డైలాగ్స్, ఎమోషన్ సీన్స్ అయితే నిజంగా కంట్రోల్. ఇంకా మృణాల్ ఠాకూర్ యాక్టింగ్, విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా ఇంటర్వల్ ముందు అయితే సీన్ అయితే మాత్రం అటు మాసివ్ కావచ్చు, క్లాసిక్ కావచ్చు, అందరికీ నచ్చే సీన్ అన్న. చాలా ఫాస్ట్ గా ఉంటుంది ఇంటర్వల్ వచ్చే సీన్, చాలా బాగుంటుంది, గూస్ బంప్స్ అనమాట. అలాగే క్లైమాక్స్ లో ఒక ఫైట్ ఉంటుంది, యాక్షన్ పార్ట్, అది ఒక 5 minutes ఉంటుంది. ఈ రెండు తప్పితే మాస్ ఆడియన్స్ కి పెద్దగా నచ్చే సినిమా ఏం కాదు. బట్ ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే బ్రహ్మరథం పడతారు సినిమాకి మాత్రం బ్లాక్ బస్టర్. ఏదైనా అన్న కామెడీ అండ్ ఎమోషన్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి సినిమాలో. వెన్నెల కిషోర్ గారు ఉన్నంత సేపు కూడా ఆయన ఒక హాఫ్ అన్ అవర్ ఎంత ఆయన కూడా బాగా నవ్విస్తాడు. బట్ ఎటు వచ్చి సినిమా అంతా కూడా మృణాల్ ఠాకూర్ అండ్ విజయ్ దేవరకొండ చుట్టూనే తిరుగుతుంది. వాళ్ళిద్దరూ మధ్య ఉండే ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా అనేది. పరశురామ్ గారు ఎప్పుడు కూడా ఆయన మార్క్ అయితే మిస్ అవ్వలేదు. ఎమోషన్ సీన్స్ కానీ, ఫ్యామిలీకి ఎక్కడ ఇబ్బంది కానీ సీన్స్ కానీ, ఎక్కడ ఎటువంటి రాంగ్ సీన్ పెట్టలేదు. మంచి ఎమోషనల్ గా క్లాసీ మూవీ తీశారు. సో ఓవరాల్ గా విజయ్ దేవరకొండ గత సినిమాలతో పోలిస్తే బెటర్ మూవీ. బట్ అన్నట్టు 200 కోట్లు రావు, సమ్మర్ కాబట్టి 100 కోట్లు కొట్టే అవకాశం అయితే పుస్తకంగా కనిపిస్తుంది. అన్నకే ఒక డీసెంట్ హిట్ అంటారు. థ్యాంక్ యూ.